హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి హెల్త్. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. సో నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. సో కాన్స్టిపేషన్కి సంబంధించి ఆల్రెడీ మీరు ఇంతకుముందు మాకు ఒక చిట్కాని తెలియజేశారు, అది చాలా బాగా పనిచేస్తుంది, మాకు ఇంకా అలాంటి చిట్కాలు కావాలని అడుగుతున్నారు మా ఆడియన్స్. సో ఇంకా అలాంటి ఎఫెక్టివ్గా పనిచేసే చిట్కాలు ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి సార్. చాలా ఉన్నాయమ్మా. ఇంకోటి కూడా చెప్తాను చూడమ్మా. దీనికి 3 పదార్థాలమ్మా: కరక్కాయలు, సునాముఖి, సైంధవలవనం. ఓకే, చాలామందికి ఇవన్నీ తెలిసినటువంటివి అమ్మా. కరక్కాయలమ్మా, కరక్కాయల యొక్క పొడి అంటే కరక్కాయ పెచ్చుల యొక్క పొడి ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలి. సో కరక్కాయలు మనకు మార్కెట్లో దొరుకుతాయమ్మా, కరక్కాయ పెచ్చులు మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఆ స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి కరక్కాయ పెచ్చుల యొక్క పొడి మార్కెట్లో దొరుకుతుంది. సో విచారించి పొడి తెచ్చుకోగలిగితే తెచ్చుకొని వాడుకోవచ్చమ్మా. లేకపోతే కరక్కాయ పెచ్చులని ఎండించేసేస్తే 2 రోజుల పాటు బాగా ఎండలో నీటి శాతం తగ్గిపోతుంది, ఈజీగా పౌడర్ తయారు చేసుకోవచ్చు. సో కరక్కాయ పెచ్చుల యొక్క చున్న ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. రెండవది సునాముఖి. మన పెద్దలకి సునాముఖి అంటే వెల్ నోటెడ్ అమ్మా. పూర్వకాలం మన పెద్దలంతా అంటే ఒక 30-40 సంవత్సరాల క్రితము పూర్వకాలము మన పెద్దలు ఈ సునాముఖి పొడి మోషన్ ఫ్రీగా ఎందుకు వాడేవాళ్ళమ్మా. కామన్, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది, అది ఇంటి చిట్కాలాగా గృహ వైద్యం లాగా. సో ఆ సునాముఖి ఎండినటువంటి ఆకులు మనకు మార్కెట్లో దొరుకుతాయి, పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో మనం ఆకులు తెచ్చుకొని, ఎండినటువంటి ఆకులు తెచ్చుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ తయారు చేసుకుంటే రిజల్ట్ చాలా ఫాస్ట్గా ఉంటాయమ్మా. అలా కాకుండా రీసెంట్గా తయారు చేసినటువంటి పౌడర్ మనకు మార్కెట్లో దొరికేట్లయితే అదేనా వాడుకోవచ్చమ్మా. ఎందుకంటే ఈ సునాముఖి ఆకు పొడి కూడా పౌడర్గా తయారు చేసిన తర్వాత ఎక్కువ రోజులకి మనం అలాగే నిల్వ ఉంచుకుంటే దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు తగ్గిపోతాయమ్మా. సో రిజల్ట్స్ అంత ఆశాజనకంగా ఉండవు అనమాట. సో ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఫలితాలు బాగుంటాయి. కాబట్టి ఫ్రెష్ది దొరికితే ఫ్రెష్ది తెచ్చుకొని వాడుకోవచ్చు. లేకపోతే మనమే వెరీ ఈజీ అమ్మా, మిక్సీలో వేసి చాలా స్పీడ్గా పౌడర్ అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. సో 25 గ్రామ్స్ సునాముఖి పొడి తీసుకోవాలి. మూడవ పదార్థంగా సైంధవ లవణం, దాన్ని రాక్ సాల్ట్ అంటారమ్మా. సో పూర్వకాలం అంటే బ్రిటిష్ వాళ్ళకంటే ముందు మన దేశంలో భారతీయుల్లో వంటకాల తయారీ విధానంలో సైంధవ లవణం ప్రత్యేకమైన ప్రముఖ పాత్ర అమ్మా. అదే అసలు లవణం అంటే ఉప్పు అంటే మనం సైంధవ లవణం వాడేవాళ్ళం, కానీ వివిధ రకాలైన కారణాల రీత్యా ఇప్పుడు ప్రస్తుతం వాడేటువంటి ఉప్పు వాడుతున్నామా. సో సైంధవ లవణం మనకి గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది, రాక్ సాల్ట్. సో పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. పౌడర్ తయారు చేసుకోవడం కూడా ఈజీ. సో ఆ సైంధవ లవణం పొడి ఒక 25 గ్రామ్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా. కరక్కాయ పొడి, కరక్కాయ పెచ్చుల యొక్క పొడి 25 గ్రాములు, సునాముఖి ఆకు యొక్క పొడి ఒక 25 గ్రాములు, సైంధవ లవణం పొడి ఒక 25 గ్రాములు, అంతే ఈక్వల్ అమ్మా. ఆ 3 పదార్థాలు కలిపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కావాల్సినటువంటి ఔషధం రెడీ అయిపోయింది. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడమ్మా ఒక 50 ml వాటర్ తీసుకొని గోరువెచ్చని నీళ్ళు, 50 ml గోరువెచ్చని నీళ్ళలో జస్ట్ ఒక 2.5 గ్రామ్స్ అంటే ½ టీ స్పూన్ పౌడర్ అందరూ కలుపుకో వాడుకోవడం వల్ల వేసుకున్నటువంటి తక్షణమే దాని యొక్క ప్రభావాన్ని చూపించేసేసి మరుసటి రోజుకే మోషన్ కావడం మొదలవుతుంది. అంటే ఫ్రీగా, అంటే మనకు నిద్ర లేపుతుందమ్మా. ఆ సెన్సేషన్ వచ్చేసి నిద్ర లేపుతుంది అనమాట. అందుకే ఇవన్నీ నాకు చెప్తుంటే మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా. సో ఎప్పుడైతే సమయానికి కాల విరేచనం జరిగిపోతుందో అప్పుడు ఆరోగ్యానికి కూడా మంచిది, జబ్బులు రాకుండా ఉంటాయి, కొత్త జబ్బులు ఉన్నటువంటి జబ్బులు కూడా తొందరగా తగ్గిపోతాయమ్మా. ఈ రోజుల్లో మరి చాలా కామన్ ప్రాబ్లం ఇది, మోషన్ ఫ్రీగా కాకపోవడం. ప్రతి ఒక్కరికి చెప్పే ఫుడ్ హ్యాబిట్స్ వల్లే సగం ప్రాబ్లమ్స్ మనకి ఆరోగ్యం మీద పడుతున్నాయి. అయితే నాకు ఇందులో ఇంకొక డౌట్ వచ్చింది సార్. ఏంటంటే మనం కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు చికెన్ తినొద్దు, నాన్ వెజ్కి దూరంగా ఉండాలి అని చెప్తారు కదా. మనం ఇప్పుడు మీరు చెప్పిన చిట్కాను ఫాలో అయితే కనుక మనకి చికెన్ తిన్నా కూడా ప్రాబ్లం ఉండకుండా ఉంటుందంటారా? నాన్ వెజ్ తీసుకోకపోయినా కూడా, తీసుకున్నా కూడా మనకి ప్రాబ్లం రాకుండా ఉండొచ్చు? చాలా మంచి ప్రశ్నమ్మా. కాబట్టి ఏదైనామా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలమ్మా. ఉదాహరణకి ఇప్పుడు చికెన్, మటన్లో ఫైబర్ ఉండదు. సో ఈ మలబద్ధకం సమస్య ఎందుకు కలుగుతుందంటే ఫైబర్ పీచు పదార్థం లోపించడం వల్లే కలుగుతుంది. ఇవి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, సో దానివల్ల సహజసిద్ధంగానే మోషన్ కాదు. అలాంటప్పుడు తప్పని పరిస్థితులు ఈ మందులు వాడుకోవాల్సి వస్తుందమ్మా. కాబట్టి ఈ మెడిసిన్ అయితే మోషన్ ఫ్రీగా ఎందుకు చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కానీ ఆహార పదార్థాల్లో అలవాటు కూడా మనం మార్చుకోవడం వల్ల ఈ యొక్క ఔషధాలను కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేసినప్పటికీ మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల ప్రాబ్లం రాకుండా ఉంటుందమ్మా. అంటే జాగ్రత్తలు అంటే వేళకు ఆహారం తీసుకుంటుండాలి. మీరు అన్నట్లు ఈ యొక్క మాంసాహారం అంటే ఇప్పుడు చికెన్ కానీ మటన్ కానీ ఇలాంటి ఫిష్ కానీ ఇలాంటివి ఏవైనా సరిపోయామా ఎప్పుడో ఒకసారి కొద్ది గొప్ప ప్రమాణంలో తీసుకోవచ్చు, కానీ ఎక్కువ ప్రమాణంలో వాడుకోకూడదు. అది డే టైం తీసుకోవడం మంచిదమ్మా. అది కూడా రాత్రిపూట తీసుకోకూడదు. ఈ ప్రోటీన్ ఫైబర్ లేనటువంటి ఆహార పదార్థాలను ముఖ్యంగా ఇలాంటి పదార్థాలని నైట్ టైం తీసుకోకూడదు.
రెండోది ఏంటంటే సఫిషియెంట్గా తగినంత వాటర్ తీసుకుంటుండాలి, టయానికి విశ్రాంతి తీసుకుంటుండాలి, రోజు ఏదో ఒక ఎక్సర్సైజ్ అమ్మా, అంటే వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తుండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా ఆహార పదార్థాల్లో ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, తర్వాత ఈ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యం కుదరబడుతుందమ్మా. సో ఈ ఔషధాన్ని అయితే మరి ఎక్కువ రోజుల పాటు అంటే 1 month 2 months 3 months వాడిన ఇబ్బంది ఉండదు, కానీ అలా కూడా కాకుండా ఉండాలంటే ఇలాంటి ఔషధాన్ని కొన్నాళ్ళు వాడి ఆ ప్రాబ్లం సర్దుకున్న తర్వాత, అడ్జస్ట్ అయిన తర్వాత మనం ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజ్ నేను చెప్పినటువంటి చిన్న చిన్న ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఔషధం యొక్క ప్రభావము మన దేహంలో చాలా కాలం పాటు ఉండి మనల్ని కాపాడుతుంటుంది. మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల కూడా భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉంటాయి. ఔషధం ఆపేసినప్పటికీ మనం పాటించేటువంటి నియమాల వల్ల, జాగ్రత్తల వల్ల మోషన్ ఫ్రీగా అవ్వడం మొదలవుతుంది, ఫ్రీగా అవుతుంటుంది. కాబట్టి కాల విరేచనం ఆరోగ్యకరణం అనేటువంటి పద్ధతిలో మన మహర్షులు చెప్పిన దానికి చక్కటి ఇది సరిపోతుందమ్మా. నాకు ఇందులో ఇంకొక డౌట్ కూడా వచ్చింది. ఏంటంటే కామన్గా ఉండేది సార్, ఇప్పుడు మీరు చెప్పిన చిట్కాని ఫాలో అయితే తొందరగా మనం క్యూర్ చేసుకోవచ్చు అనేది అర్థమవుతుంది. సో కొంతమందికి కింద పెలికలు రావడం అనేది అలాంటివి కూడా ఉంటుంటాయి కదా సార్, అది ఎక్స్టెండ్ స్టేజ్ అని చెప్పొచ్చు మనం ఈ ప్రాబ్లంకి సంబంధించి. అప్పుడు కూడా ఈ రెమెడీ మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న అమ్మా. దీనికంటే ముందు మరింత విషయం కూడా చెప్పేసి మీరు అడిగిన దానికి సమాధానం చెప్తామా. ఇప్పుడు నేను చెప్పింది పెద్దలకు డోస్ అమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల పిల్లలకి ఈ డోస్ ఇచ్చామనుకోండి, 3-4 సార్లు 5-6 సార్లు మోషన్స్ అయిపోతాయి, గాబరైపోతారమ్మా. కాబట్టి అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 1 సంవత్సరం పిల్లలకి మోషన్ ప్రాబ్లం ఉందనుకోండి అమ్మా, కామన్. ఎందుకంటే ఈ రోజుల్లో మన దురదృష్టవశాత్తు మాతృమూర్తులు పిల్లలకి సక్రమంగా వాళ్ళ క్షీరాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి కూడా బాలింతలు లేకపోవడం దురదృష్టకరం కదమ్మా. సో పూత పాలు లేకపోతే ఏదైనా బయట పాలు పిల్లలకి ఇవ్వాల్సి వస్తుంది, శిశువులకి. దానివల్ల ఈ మోషన్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంటుందమ్మా, జీర్ణ సమస్యలు వస్తుంటాయి. మరి ఇలాంటి వాళ్ళకి జస్ట్ ఇప్పుడు ఒక 2 మాసాలు 3 మాసాల పిల్లలు కూడా జస్ట్ ఒక పించమ్మా, ఈ యొక్క చిటికెడు పొడి ఈ తేనెతో రంగరించి కానీ కాస్త పాలలో కలిపి కానీ ఇస్తే మోషన్ ఫ్రీగా అయిపోతుందమ్మా. సో 3 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళల్లో అందరికి కూడా ఈ యొక్క ఔషధము 5 చిటికలు 6 చిటికలు మోతాదు నుంచి మొదలు పెట్టేసి పెంచుకుంటూ వాడుకోవచ్చుమా. సో 5 సంవత్సరాలు దాటిన వాళ్ళకందరికీ 1 గ్రామ్ వాడుకోవచ్చు. 10 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి దాదాపు 1.5 గ్రాము, వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ వాడుకోవచ్చు. 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఈ దాటినటువంటి వాళ్ళకు నేను చెప్పినట్టు 2.5 గ్రామ్స్ వాడుకోవచ్చు. కొంతమందికి మాత్రం ఈవెన్ పెద్దలకు కూడా 2.5 గ్రామ్స్ వాడినప్పుడు ఒక్కొక్కసారి 2-3 సార్లు మోషన్స్ అవుతాయమ్మా. అలాంటి వాళ్ళు కొంచెం డోస్ తగ్గించుకుంటే సరిపోతుంది. కాబట్టి వారి శరీర తత్వాన్ని అనుసరించుకొని, వయస్సును అనుసరించుకొని, సీజన్ అనుసరించుకొని, వాళ్ళు పాటించేటువంటి ఆహార విధి విధానాలను అనుసరించుకొని ఈ డోస్ను అంటే 1-2 సార్లు పెద్దలు వాడుకుంటే ఎంత డోస్ అయితే సరిపోతుందో తెలుస్తుందమ్మా. పిల్లలకి మాత్రం కొద్ది డోసే వాడాలమ్మా. పెద్దలు కొంచెం హెచ్చు తక్కువైనా పర్లేదు, కానీ పిల్లలకు కొంచెం డోసు విషయంలో పిల్లలకు మాత్రం ముందు కొద్ది డోసు వాడి చూడాలి. వాళ్ళు వాడినటువంటి ఆ ప్రమాణానికి కూడా మోషన్ ఫ్రీగా అవ్వకపోతే కొంచెం డోసు పెంచుకుంటే సరిపోతుందమ్మా. సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఔషధం క్షేమదాయకంగా పనిచేస్తుంది. సో మీరు అడిగినటువంటి డౌట్ కూడా ఇక్కడ క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటాను. మనం చాలా చక్కగా తెలియజేశారు సార్. ఈ కాన్స్టిపేషన్కి సంబంధించి మనకి హోమ్ రెమెడీ ఏమైతే ఉందో అది మాకు అందరికీ, మా పరీక్షలకి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే.